కాంగ్రెస్ విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి. పంటల కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు రైతు బంధు నిధులు అందించకుండా మరో షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సాయం చేస్తామంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు స్పందించకపోవడంతో వరంగల్ జిల్లా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంటల్ని కొనుగోలు చేసి తమకు రైతు బంధు సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన పంటల కొనుగోళ్లు పూర్తి కాకపోగా రాబోయే సీజన్ కు రావాల్సిన రైతు బంధు కూడా రాకపోవడంతో వరంగల్ జిల్లా అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయానికి పంట కొనుగోలుతో పాటు రైతు బంధు సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా పనులు సాఫీగా సాగిపోయేవి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని ఉమ్మడి వరంగల్ జిల్లా రైతన్నలు వాపోతున్నారు. ఇప్పటికే వానాకాలం వరి కోతలు ప్రారంభమైనా ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. నాకు 5.5 ఎకరాలు ఉంది. ప్రతిసారి ఈ టైం వరకు ఎప్పుడో యాసింగ్ సీజన్ పడేది. మాకు కొన్ని రైతు కోసం మన వ్యవసాయం కోసం కొన్ని మనకు అవసరాలు వెళ్ళేది. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. నాలాంటి రైతులు ఎంతోమంది ఎదురు చూస్తాను పడలేదని. ఎందుకు పడలేదంటే పడలేదు అంటారు అంతే. కాకపోతే ఆ రైతు బంధు పడితే ఇప్పటి వరకు రైతుకు ఎంతో అంతో కొంచెం ఏదో ఒక రకంగా సాయం అవుతుంది కదా. అట్లాంటిది అయితే కాలేదు ఇప్పటి వరకు అయితే. అది నా పేరు రాజు. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. మాది వ్యవసాయ కుటుంబం. 6 ఎకరాల 10 గుంటల వ్యవసాయం ఉంది. గత 10 సంవత్సరాలుగా దాదాపు 9 సంవత్సరాలుగా మాకు రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, అదేవిధంగా ఉచిత కరెంటు, అదేవిధంగా ఎరువులు సకాలంలో అందినాయి. ఈసారి ప్రభుత్వం మార్పు కావాలని కోరుకోవడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా వారం అవుతుంది, కానీ ఇంతవరకు రైతు బంధు పడలేదు. వాళ్ళు ఇస్తామన్న రైతు భరోసా కింద ఎకరానికి 15,000 సాగు సాయం కూడా ఇంతవరకు పడలేదు. అదే గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం యాసంగి ఖరీఫ్ సమయానికే రైతు బంధు వేసేవారు, కానీ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా పడలేదు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక ప్రణాళికబద్ధంగా ధాన్యం కొనుగోలు జరిగేవి. వాటికి సంబంధించిన డబ్బులు అతి తక్కువ సమయంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి. దీంతో రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా రాబోయే సీజన్ వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యేవారు. అటు ప్రభుత్వం సైతం పంటలను కొనుగోలు చేసిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందించేది. ప్రతి ఏడాది 2 సీజన్లకు సరైన సమయంలో పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 రూపాయలు ఖాతాల్లో జమయ్యేది. దీంతో ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాల కోసం అన్నదాతలు ఆ డబ్బును వినియోగించుకునేవారు. 24 గంటల కరెంటు, సాగునీరు, రైతు బంధు సాయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా భావించారు రైతులు. ఆకుతోట నాగేశ్వరరావు, అసంపర్తి గ్రామం ఉన్నది. నాకు ఇంతవరకు వరి కోస్తున్నా ఇక్కడ, కానీ ఇంతవరకు రైతు కేంద్రాలు కానీ ఏర్పాటు చేయలేదు. చేస్తారని చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేస్తా అంటారని కూడా ఇంతవరకు రైతు బంధు కూడా పడలేదు. దాన్ని కూడా వెయిట్ చేస్తాం. అంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు స్పాట్లో వేసేవారు, కానీ ఇప్పుడు 25% వేసిర్రు రైతు బంధు. కానీ ఇప్పుడు 75% ఇంకింతవరకు వేయలేదు. ఏదో 700, 1,500, 7,500 వేస్తాము 6 మంత్కు, ఇయర్లీ 15,000 వేస్తామని అంటుండ్రు, కానీ ఇంతవరకు నాకు నమ్మకం అయితే అనిపిస్తలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తూ ఉన్నా అన్నదాతల గురించి కనీసం ఆలోచించడం లేదు. కాంగ్రెస్ ప్రకటించిన విధంగా రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు పడతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కనీసం బీఆర్ఎస్ ఇచ్చిన డబ్బులనైనా రైతుల ఖాతాలకు మళ్లించారా అంటే అదీ లేదు. అట్టహాసంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారిని గాలి కొదిలేసింది. ఫలితంగా ఇప్పుడు ఎవరిని సాయం అడగాలో తెలియని దీన స్థితికి చేరుకున్నారు రైతన్నలు. పంట కొనుగోలు లేక, పెట్టుబడి సాయం రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులు ఇప్పుడు రోడ్లపై ఆరేసిన ధాన్యం విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు. మిచం తుఫాన్తో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు మరోసారి వానలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తాము పండించిన పంటలను కొనుగోలు చేసి రాబోయే సీజన్ కోసం రైతు భరోసా సాయాన్ని అందించాలని కోరుతున్నారు. పేరు గోనెల రమేష్. ఆల్రెడీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వరి కోయడం మొదలైంది యంత్రాలతోటి. అదేవిధంగా ప్రతి కోసిన ధాన్యాన్ని కూడా ఇప్పటివరకు రోడ్ల మీద వ్యవసాయదారులు ఆరబోయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇప్పటి వరకు కూడా ఎటువంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ, రైతులకు మేము ఈ రేటుతో కొంటామనే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరి గత ప్రభుత్వాలు ఇప్పటికే ఈ మామూలుగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ డిసెంబర్ ముందుకే ఇప్పటికే వరి ధాన్యాన్ని కొనడం, అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే వరి ధాన్యం సాగు ఉందో దానికి రైతు బంధును కూడా రిలీజ్ చేసిన సందర్భాలను మనం గత 9 సంవత్సరాలుగా చూసాం. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రైతు బంధు అందక, మరోవైపు వానాకాలం పంటనంతా రోడ్లపై ఆరబోసి ప్రభుత్వం నుంచి వాటి కొనుగోళ్ల విషయంలో స్పష్టత రాక ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రకృతి రూపంలో ఏదైనా వైపరీత్యం ఎదురవుతుందన్న భయంతో రైతులు ఆ పంటనంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు అరకొర ధరలకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.